ఈ వీడియోలో మనం చందమామ 1952 మార్చిలో ప్రచురింపబడిన తమ్మిరాజు తెలివి కథ విందాం. గంగరావిపాలెంలో తమ్మిరాజు అనే పెద్ద కాపు ఒకడు ఉండేవాడు. తమ్మిరాజు అట్టే తెలివైనవాడు కాదు. కానీ చిత్రం ఏమిటంటే నేను చాలా తెలివైన వాణ్ణి అని అతను అనుకుంటూ ఉండేవాడు. తమ్మిరాజు పొలంలో పండిన ధాన్యమంతా పొలంలోనే పెద్ద పురి కట్టించి దాచాడు. ధాన్యం ఎవరూ ఎత్తుకుపోకుండా రాత్రివేళ పొలంలో పడుకుంటూ ఉండేవాడు. ఆ ఊళ్ళోనే గోవిందు అనే దొంగ ఒకడు ఉండేవాడు. వాడు చేసే దొంగతనాలన్నీ ధాన్యపు దొంగతనాలే. ధాన్యం తప్పితే వాడు మరేదీ తాకేవాడు కాదు. పురులు కొయ్యటానికి ఒక కొడవలి, కోసాక ధాన్యం తోడి ఎత్తుకుపోవటానికి ఒక గోనె సంచి పుచ్చుకొని అర్ధరాత్రి వేళ దొంగతనానికి బయలుదేరేవాడు. వాడు ఎందరి పురులో కోసి ఎన్ని మాటలో ధాన్యం ఎత్తుకుపోయాడు. కానీ ఎన్నడూ ఎవరికీ పట్టుబడలేదు. కానీ తమ్మిరాజు కట్టించిన పెద్ద పురి కంటపడేసరికి ఎలా అయినా ఆ రాత్రి దాని పని పట్టాలని గోవిందుకే అనిపించింది. అర్ధరాత్రి వేళ అందరూ గాఢంగా నిద్రపోతూ ఉన్న సమయంలో గోవిందు కొడవలి, సంచి పుచ్చుకు తయారై చప్పుడు కాకుండా పురి కోసి తాను మొయ్యగలిగినంత వరకు సంచి నిండా ధాన్యం తోడుకొని భుజం మీదికి ఎత్తుకోబోయాడు. పగలల్లా కష్టపడి పనిచేసిన తమ్మిరాజు ఒళ్ళు మరిచి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అతగాడికి మెలకువ రాకపోయేదే కానీ సరిగ్గా ఆ సమయానికే అతని చెవిలో చలిచీమ ఒకటి దూరి గల్లంతు చేయటం మొదలెట్టింది. అందుచేత అతనికి ఒక్కసారిగా మెలకువ రాగా బస్తా ఎత్తుకుంటున్న గోవిందు స్పష్టంగా కనిపించాడు. తమ్మిరాజు త్రాచుపాములాగా లేచి ఒక్క పరుగులో వెళ్ళి అమాంతం వాణ్ణి పట్టేశాడు. మరొకళ్ళైతే గోవిందుని చితగ్గొట్టి అలా చేయి చేసుకోలేదు. కారణమేమంటే అతనికి కొంచెం లా తెలుసు. ఏ నేరస్తున్నైనా ప్రభుత్వమే శిక్షించాలి కానీ ఎదురుపడితే వాళ్ళు శిక్షించకూడదని ఎవరో ప్లీడరీ చదువుతున్న పెద్ద మనిషి చెప్పగా తమ్మిరాజు విన్నాడు. ఇంకా విన్నదేమిటంటే దొంగ సొత్తుతో సహా దొంగ దొరికితే వాడి మీద నేరం సులభంగా రుజువవుతుందని, లేకపోతే రుజువు చేయటం కష్టమని. గోవిందు దొంగ సొత్తుతోనే దొరికాడు కనుక వాణ్ణి ఆ సొత్తుతో మునసబుకు తీసుకుపోయి అప్పగిస్తే తక్కిన చర్యంతా ఆయనే తీసుకుంటాడనే ఉద్దేశంతో తమ్మిరాజు గోవిందుణ్ణి తను పల్లెట్టు మాట కూడా అనకుండా వానితో ఎత్తుకో మూట, మునసబు వద్దకు నడు అని మాత్రం అన్నాడు. నోరెత్తకుండా గోవిందు బస్తా ఎత్తుకొని నడిచాడు. తమ్మిరాజు వెంటాడించాడు. గోవిందు తమ్మిరాజంత బలమైన వాడు కాకపోయినా మాంచి టక్కరి. తమ్మిరాజు వెంగలప్ప అనే సంగతి వాడికి తెలుసు. ఎలాగైనా అతన్ని బుట్టలో పెట్టేసి తప్పించుకోవాలని ఆలోచించి కామాంధులు, నన్ను తమరు మునసబు గారి వద్దకు ఎందుకు తీసుకెళ్తున్నారు అని ఏమీ ఎరగని వానికి మళ్ళీ అడిగాడు. అందుకు తమ్మిరాజు, నువ్వు ఉత్తి వెంగలప్పవిరా అబ్బాయి. ఈ దొంగ సొత్తుతో నిన్ను మునసబ్బుకు అప్పగిస్తే అతడు లా ప్రకారం నిన్ను ఖైదులో పెట్టిస్తాడు. ఈ మాత్రం తెలియకపోతే ఎట్లా అన్నాడు. అక్కడికి మహా తనకే తెలిసినట్టు. ఈ మాట గోవిందు, బాబు ఇది దొంగ సొత్తు అని మునసబు గారికి రుజువెలా అవుతుంది చెప్పండి. ఈ మూట నా చేత కూలికి మోయిస్తున్నారు. నేను దొంగలించలేదు అని నేను వారితో చెబుతాననుకోండి, అప్పుడు ఆయన నన్ను వదిలిపెట్టవేయచ్చు కదా. అటువంటప్పుడు మీరేం చేయగలరు అన్నాడు. ఈ మాటలు వినేసరికి తమ్మిరాజుకు నిజమే అనిపించింది. అలాగైతే ఇది దొంగ సొత్తు అని నిరూపించటం ఎలాగరా మరి అని గోవిందునే సలహా అడిగాడు. అందుకు గోవిందు, ఎలాగేమిటి కామాంధు గారు, నా కొడవలిని మునసబు గారికి చూపించి దీనితో వీడు పురి కోశాడు అని చెప్పండి అన్నాడు. వాడి ఆలోచన మెచ్చుకొని ఏది నీ కొడవలి అన్నాడు తమ్మిరాజు. అప్పుడు గోవిందు, అయ్యో కొడవలి నేను పురి దగ్గరే మర్చిపోయాను, ఉండండి ఒక్క పరుగులో వెళ్ళి పట్టుకు చక్కా వస్తాను అంటూ ఆ మూట అక్కడ పడేసి గబగబా పరిగెత్తాడు. అప్పుడే వస్తాడు, ఇప్పుడే వస్తాడు అని చెప్పి తమ్మిరాజు తెల్లవారే వరకు గోవిందు కోసం అలానే ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తమ్మిరాజు తెలివిగాని పారిపోయిన గోవిందు మళ్ళీ వస్తాడా? రానే లేదు.
కాపుకు కోపం వచ్చి ఆ మూటను మునసబుకి చూపించి జరిగిన సంగతంతా చెబుతామనుకున్నాడు. కానీ లా తెలిసి ఉన్నవాడాయిరి. దొంగలేందే అది దొంగ సొత్తు అని రుజువు చేయటం ఎలాగా? అందుచేత అతడు ఆ ప్రయత్నం మానేసి తన మూట తానే నెత్తిన పెట్టుకొని దేవుడా అంటూ మోసుకుపోయాడు. ఇలా మరొక 6 నెలలు గడిచాయి. తమ్మిరాజు ఏదో ఊరెళ్ళాడని 10 రోజులకు గాని రాడని తెలిసింది గోవిందుకి. మళ్ళీ ఒకనాటి రాత్రి అతని పొలంకెళ్ళి పురికోసి సంచిలో ధాన్యం ఎత్తుకుంటున్నాడు. కానీ వాడి కర్మకాలి తమ్మిరాజు అనుకున్న గడువు కంటే ముందుగానే వచ్చేశాడు. వచ్చిన వెంటనే ఆత్రంతో ఉన్న తమ్మిరాజు పొలం వెళ్ళి ధాన్యాన్ని సంచిలో పట్టుకుంటూ ఉన్న గోవిందుని చూశాడు. ఆరి దుర్మార్గుడా, మళ్ళీ వచ్చావా అంటూ వాణ్ణి పట్టేసి ఇదివరకు లాగానే మూట నెత్తిన పెట్టించి మునసబ్బు వద్దకు నడవమన్నాడు. గోవిందు సగం దూరం వెళ్ళాక ఏదో మరిచినట్లు గబాల్న వెనక్కి తిరిగి, అయ్యో ఎంత మందమతిని, నా కొడవలి మళ్ళీ పురి దగ్గరే పెట్టేసి వచ్చా. పెదగాపు గారు వెళ్ళి 1 నిమిషంలో పట్టుకొచ్చేస్తానుండండి అని మూట దింపుకోబోయాడు. ఇందకు తమ్మిరాజు, ఆ వేళ నీ మాట నమ్మి మోసపోయాను. ఇప్పుడు కూడా నమ్మి నిన్ను వదలటానికి నేనేమంత వెంగలప్పని కాన్రా గోవిందు. నేనే వెళ్ళి ఆ కొడవలి తెస్తాను, నువ్విక్కడే ఉండు అంటూ పురివైపు చరచరా వెళ్ళాడు. అతడు వెళ్ళగా చూసి గోవిందు, ఇది మరీ బాగుంది, ఈ మాట నాకు ధాన్యం సులువుగా దక్కింది అని సంతోషిస్తూ ఆ మూటతో మాయమయ్యాడు. ఈ విధంగా గోవిందు గట్టితనము, తమ్మిరాజు తెలివి తక్కువ 2 సార్లు వెల్లడైంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.